దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దిన ఉదయకాల వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వాక్యం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాటను మన యందు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మనము ఈ లోకంలో జీవించుటకు మనము అనేక రకమైన ఆహార పానీయములు మనం పుచ్చుకుంటూ ఉంటామండి. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవించాలి అంటే ఖచ్చితంగా ఆహారం అవసరం. ఆ ఆహారం కొరకు మనం ఎంత వ్యయమైనా మనము ఖర్చు పెడతాం, ఎంత దూరమైనా ఎంత ప్రయాసైనా మనము పడతామండి. అయితే ఈ శరీరంలో కొరకై జీవించుట కొరకై ఈ ప్రాణం కొరకై మనము ఎన్నో రకాల ప్రయత్నాలు మనం చేస్తాము. కానీ ఎంత విలువైన ఆహారం తిన్నా, ఎంత శ్రేష్టమైనది, ఎంత మనము ఇష్టమైనది ఆహారం భుజించినా సరే, అలాంటి పానీయములు తాగినా సరే, మనము తప్పకుండా ఈ లోకంలో నుండి ఒకరోజు మనము గతించిపోవాల్సిందే, మరణించవలసిందే, మనం చూడవలసిందే. అయితే దేవుని యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని స్వీకరిస్తే శరీర సంబంధముగా కాదు, కానీ ఆత్మ సంబంధమైన నిత్య జీవాన్ని మనము స్వతంత్రించుకుంటామండి. యుగ యుగాలు మనము శరీరం కాదు కానీ ఆత్మను మనము జీవింపజేయగలుగుతాం. అయితే చాలామంది క్రైస్తవ జీవితాలలో, క్రైస్తవ కుటుంబాలలో నామకార్థంగా దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, నామకార్థంగా దేవుని స్తుతిస్తూ ఉంటారు, నామకార్థంగా దేవుని ఆరాధిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని రక్షకునిగా అంగీకరించకుండా, యేసుక్రీస్తు ప్రభుల వారిని సంపూర్ణంగా కలిగి ఉండకుండా వాళ్ళు అలాగా దేవునితో సహవాసం చేస్తున్నామని అనుకుంటూ ఉంటారు. కానీ అది దేవునితో సహవాసం కాదని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించుకోవాలండి. ఎందుకంటే చాలా స్పష్టంగా ఈ వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నాడు, ఎవరైతే నా శరీరమును నా రక్తమును త్రాగుతారో వాని యందు నేను, నా యందు వాడును నిలిచి ఉంటాడంటాడు. అంటే ఇద్దరు కూడా కలిసి ఉన్నట్లుగా దేవుడు మానవుడు ఇద్దరు కూడా మమేకమై ఇద్దరు కూడా కలిసి ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు యొక్క రక్తము, యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని తిని త్రాగడం అంటే ఏమిటి అని మనము కొన్ని విషయాలు వాక్యం ద్వారా గ్రహించినట్లయితే చూడండి, ఇక్కడ 3 విషయాలను మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదటిగా, యేసుక్రీస్తు ప్రభుల వారు నా పాప పరిహారం కొరకై ఈ లోకంలో జీవించాడు, జన్మించాడు. నన్ను రక్షించుటకై, నన్ను నిత్య జీవానికి వారసుడిగా చేయుటకై ఆయన మరణించాడనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆయన యందు విశ్వసించాలి. మొదటిగా ఆయన యందు మనం విశ్వసించాలి. రెండవదిగా గమనించినట్లయితే ప్రతిరోజు కూడా ఆయనతో మనము సంబంధం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. మూడవదిగా మనము వాక్యము చేత, ప్రార్థన చేత, అంటే చదవడం ద్వారా, వినడం ద్వారా, ప్రార్థించుట ద్వారా మనము ఆయనతో ద్వారా మనం పోషింపబడుతున్నామని మనం గ్రహించాలి.
యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాన్ని త్రాగుటకు ఈ 3 విషయాలు కలిగి ఉన్నవారు, తెలుసుకుని ఉన్నవారు, వారిలో మాత్రమే యేసుక్రీస్తు ప్రభువుల వారు నిలిచి ఉంటారు. ఏదో మందిరానికి వచ్చినంత మాత్రాన, ఏదో సేవకులతో కలిసి ఉన్నంత మాత్రాన, క్రైస్తవ కుటుంబంలో విశ్వసించిన కుటుంబంలో ఉన్నంత మాత్రాన ఏ ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును కలిగిన వారుగా పరిగణించరండి. మొదటగా ఆయన ఎందుకు విశ్వసించాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. అందుకే మన మందిరాలలో ప్రతి వారము సంఘం కూడుకున్నప్పుడల్లా కూడా ప్రభు యొక్క రొట్టెను రొట్టెకు సాదృశ్యమైన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసమును అందరం కూడా సహవాసంగా పాల్పంచుకుంటూ ఉంటాం. అది ఆయన ఆజ్ఞ. నేను వచ్చు పర్యంతం వరకు మీరు ఇది చేయుడి. ఆయన బిడ్డలుగా మనం తెలియపరచుటకు దేవుడిచ్చినటువంటి ఒక మార్గం అది. మనం ఎవరో గుర్తించుటకు, ఆయన వారముగా మనము తెలియపరచుటకు దేవుడు మనకు ఆదేశించినటువంటి, తెలియపరిచినటువంటి మార్గం అది. కానీ నేటి క్రైస్తవ కుటుంబాలలో అనేక మంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఈ సత్యాన్ని బోధించకుండా ఏదో బైబిల్ ఇచ్చి మందిరానికి తీసుకెళ్ళి వెళ్తుంటారు, ఏదో నామకార్థంగా ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో అని చెప్తుంటారు. కానీ నిజమైన సమర్పణ కలిగినటువంటి, నిజమైన జీవానికి సంబంధించినటువంటి, శరీర సంబంధమైన పోషణ కొరకైనటువంటి విషయాలు తల్లిదండ్రులు పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ఆత్మీయ సంబంధమైన పోషణ గురించినటువంటి, ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని గురించి, దాని ప్రాముఖ్యత గురించి, దాని విలువ గురించి చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు తెలియపరచడం లేదు, ప్రోత్సహించడం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో నిలిచి ఉన్నాడా, మనం ఆయనతో నిలిచి ఉన్నామా అనేది ఒక ప్రశ్నగా వేసుకోవాలండి. మనము ఆయనతో నిలిచి ఉండడం, ఆయన మనతో నిలిచి ఉండడం అంటే ఇద్దరు కలిసి ఉండడం అనేది, దేవుడు మనం కలిసి ఉండడం అనేది దానికి ఒక సూచన ఏమిటంటే, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో తిని త్రాగొచ్చు ఉన్నవారితోనే ఆయన ఉంటాడు. అలా కలిగి ఉన్నవారే ఆయన యందు నిలిచి ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ఇంకా యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వసించకుండా, ఆయనతో సహవాసం చేయకుండా, ఆయన వాక్యము చేత పోషింపబడకుండా, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయకుండా ఉండకుండా ఉన్నట్లయితే నేనే ఒక తీర్మానం తీసుకొని నీ ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడినట్లుగా ప్రభువు సూటిగా మాట్లాడుతుంటున్నాడు. ఈరోజే ఒక తీర్మానం తీసుకుందాం. దేవునిలో మనం నిల్చుందాం. మనతో దేవుడు నిల్చున్నట్లుగా, ఆయన చెప్పినట్లు ఆయన శరీరంలో తిని ఆయన రక్తాన్ని త్రాగొచ్చు. మనము ఆయన కొరకు సాక్షులుగా ఉన్నట్లయితే ఆయనలో మనం నిలిచి ఉందాం. ఆయన మనతో కూడా నిలిచి ఉంటాడని వాగ్దానం చేస్తుంటున్నాడు. కనుక ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.